స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. అర్జున, ఏ కాలమునందు ధర్మమునకు హాని కలుగునో అధర్మము పెరిగిపోవునో ఆయా కాలములందు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచునే ఉన్నాను. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, ఎవరెవరు ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృతు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని కర్మాచరణములు కామసంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమనడి నిప్పుచే కాల్పబడినవు అట్టివానిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణములను, శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగాలను పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయినవాడు కేవలము శారీరక కర్మలను ఆచరించినను పాపములను పొందడు.
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. కోరకుండానే లభించిన వాటితో సంతుష్టుడైనవాడు, అసూయ లేనివాడు, సుఖదుఖాలకు అతీతుడైనవాడు, సిద్ధి యందును అసిద్ధి యందును సమదృష్టి కలిగి ఉండి కర్మల బంధములలో చిక్కుబడడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలెను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.